హాయ్ హలో, ఈరోజు హాలిడే సండే. ఇక్కడ మన కరీంనగర్కి నియర్ బై కొత్తపల్లి విలేజ్. అక్కడ చెరువు మత్తడి దుంకుతుందంటే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెరువు మత్తడి దుంకుతుందా లేదా తెలుసుకుందాం. అట్లాగే చేపలు కూడా పడుతున్నారట, దొరికితే తెచ్చుకుందాం. ఓకే, వర్షం పడుతుంది చాలా. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో, అసలు వాటర్ వస్తున్నాయా లేదా అనేది. వస్తుందా బా కొత్తపల్లి చెరువు? అసలు మనం ఫస్ట్ టైం నేను చూడడం అయితే, అంటే ఇంత భారీ ఎత్తున మత్తడి దుంకడం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి, ఇవాళ సండే హాలిడే కాబట్టి మా ఫ్యామిలీతో చూడడానికి వచ్చాము. ఇక్కడ ఇది కొత్తపల్లి చెరువు చూసారు కదా. మనం ఫస్ట్ టైం నేనైతే ఇంత వాటర్ వచ్చుడు ఎన్నోసార్లు చూసిన వర్షాకాలం, కానీ ఈసారి మాత్రం హైలైట్గా పొంగి పొర్లుతుంది చెరువు. అది చూద్దామని కొంచెం టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో ఇంకా బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు. ఇటువైపు ఒక కాజ్వే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పక్కన మట్టి అంతా చూడండి, వాటర్ మాత్రం ఫుల్. ఫాస్ట్గా పోతున్నాయి వాటర్, ఫుల్ వాటర్ వస్తున్నాయి చెరువులో. చెప్పులు ఇప్పకండి కానీ. సంస్కృతి పర్లమ్మా. మన కొత్తపల్లి చెరువు కరీంనగర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరదాగా చెరువు మత్తడి దుంకుతుంటే చూడాలని వచ్చాము. పోయింది పట్టుకొని రా అంటే వాటర్ క్రాస్ చేస్తున్నాం. చిన్న లైన్ ఇక్కడ ఈ పిల్లర్ మీదకి వస్తే కొంచెం వ్యూ బాగా కనబడుతుందన్న ఉద్దేశంతో ముందుకెళ్ళొద్దు. అక్కడ ఇక్కడైతే వర్షం లేదు. చేపలు అబ్బా, అది పాప్లెట్ చేప. పాప్లెట్ బ్రదర్, అది పాప్లెట్ చేపేనా? ఎందుకు
ప్రెషర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. చూడండి అక్కడ ఇంకా గుంపుగా పడుతున్నారు చేపలు. చేప చూడు ఇంకా మూతి కొట్టుకుంటుంది. మళ్ళీ వలేసి ఇంకొక 2 దొరకబడతాయి ఈ రోజుకి. ఎప్పుడైతే ఒక్కొక్కరి మళ్ళీ ఒకసారి వేస్తున్నారు నాకు. కిలో చేప పట్టది, కిలో చేప పట్టది. మాత్రం పార్టీ చేయాలి. ఏ చేపలు అయితే పడ్డాయి ఇక్కడ పాపులేటా? ఫస్ట్ టైం దొరికింది చేప పాపులేట్ పకడ్ 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 దొరికిన చేప చేప పాపులేట్ దొరికింది, చిన్న పాపులేట్. పట్టుకో సిగ్గుతుంది, పట్టుకో. పాపులేట్ పాపులేట్ భయపడుతుంది అని పట్టుకో సిరి పట్టుకో. ఏం కదే దూరం దూరం చేపలు ఇద్దరు పట్టుకోవడానికి కౌశల ఇక్కడే చేపల్ని వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు పక్కన ఈ బ్రిడ్జ్ కట్టే దగ్గర వర్క్ చేసే వాళ్ళు వీళ్ళు ఒక 3 రోజుల నుండి నెట్ పట్టుకొని మంచిగా వలేసి వీళ్ళు చేపలు పడుతున్నారు. ఇక్కడనే కొనేవాళ్ళు కొంటున్నారు. మళ్ళీ అయితే వల వేస్తున్నాడు, చూద్దాం మళ్ళీ ఏం పడుతుందో. కౌశల్ చూడు, ఫిష్ పటారి, టేక్ దిస్. చేప ఇంకా ప్రాణంతో ఉన్నది ఇంకా అది. నేను పట్టుకున్నా. మబ్బు మాత్రం ఫుల్.
మనం ఇక్కడ నుండి కాజువే దగ్గరికి వెళ్దాం. చలో వెంకటేష్. అక్కడ అటు సైడ్ మన చింతకుంట రోడ్. అక్కడనే ఆగుదాం. చలో చలో చలో. చలో చలో మెల్లగా. ఓకే తీసుకో. వాటరా? చలో చలో. మెల్లగా స్లిప్ అవుతారు అక్కడ. మెల్లగా మెల్లగా ఆగు ఆగు ఆగు. మీరు అక్కడ ఆగుండి, ఇప్పుడే దిగొద్దు మళ్ళా. స్లోలీ స్లోలీ. చలో చలో బేబీస్. పైన తాకుతుంది. పిల్లలు లడ్డు. వాళ్ళిద్దరే లడ్డు. రాలే. సో ఇక్కడ నుండి మనం కొత్తపల్లి కాజువే అని ఇక్కడ పక్కన ఉంటుంది. చింతకుంట బైపాస్ అన్నమాట అది. అక్కడికి వెళ్దాం. అక్కడ రోడ్డు మీద నుండి వాటర్ వెళ్తున్నాయంట, చూద్దాం. ఏదో వాటర్ అంటే చాలా సరదాగా ఉంటుంది, కానీ ప్రమాదం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. జాగ్రత్తగా ఉండాలి మనం. 3 ఉంటుందా? 3 దాకా ఉంటుంది. రావు ఒకటే పెద్ద చేప పడ్డది. వెనకాల ట్రాక్టర్ వస్తుంది. రండి రండి రండి, ఇట్లా రండి రండి. సో ఇది కొత్తపల్లి నుండి చింతకుంట వెళ్ళే కాజువే. మస్తు పోతున్నాయి వాటర్. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ టైం చూడడం ఇది. సో కరీంనగర్కి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్డు. ఇది ఇటు నుండి మళ్ళీ వేములవాడ సిరిసిల్ల పోయే రూట్ అన్నమాట. కరీంనగర్ బైపాస్లా కూడా చెప్పుకోవచ్చు. అందరు చేపలు పడ్డారు. అటువంటి పొలాల నుండి వస్తున్నాయి. ఇటు రండి, ఇక్కడ రండి, ఇడికి రండి, అందరు ఇటు రండి. కానీ సార్ భయ్యా కొంచెం లైన్లో లోపల రాకండి. చెప్పులు లోపల దాకా పోవాలి. మీరు ఇవన్నీ చేపలు పడుతున్నారు ఇక్కడ. ఎన్ని చేపలు పడితే చూడాలి. అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు. సో చూడడానికి ఇంతమంది వచ్చారు. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది చూడండి. ఏ బాయ్
హాయ్. అగో 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 స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నా. అన్న ఒకటే రవ్వ పట్టుకొస్తున్నా అనే రవ్వ ఒకటే అన్న రవ్వ పెద్ద రవ్వ పడ్డది. పట్టుకో మంచిగా పట్టుకో. నేను పట్టుకుంటా. వీడు నీళ్ళలా ఉరుకుతాడట. ఆగోలే పడతావు నువ్వు పడతావు. ఈయన మొత్తం కింద ఇక షట్టర్ అన్ని బట్టలు తడుపుకుంటాడు. అరే 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 పాపం ఆయన షట్టర్ మొత్తం తడిసింది. సంపత్ సింగ్ లోపల రండి లవే. అరే అరే ఇది కొత్తపల్లి కాజ్వే అంటారు. ఇది కొత్తపల్లి నుండి సిరిసిల్ల వెమ్లవాడ పోయే రూట్ అన్నమాట. ఈ రోడ్డు మీద నుండి వాటర్ వెళ్తున్నాయి. దీంట్లో చేపలు మాత్రం పెద్ద పెద్ద చేపలు దొరుకుతున్నాయి. ఒక్కొక్కటి 10-15 కిలోలు. చిన్న చేపలతో అంతంత పెద్ద చేపలు కూడా దొరుకుతున్నాయి. ఆ నీళ్ళు మొత్తం ఈ నీళ్ళన్నీ ఇటు పొలాల నుండి వస్తున్నాయి. చూడు అర్జున్ 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 సంపత్ 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 మళ్ళీ ఒక ట్రాక్టర్లు నీళ్ళ నుండి వస్తున్నది. రోడ్డు మీద నుండి వాళ్ళు నెట్లన్నీ జరుపుకుంటున్నారు. వలలన్నీ గుంచుతున్నారు. వలలు గుంచుతున్నారు. ఆ ట్రాక్టర్ అయితే ఇక పొలందులో వస్తున్నట్టు ఫాస్ట్గా వచ్చేస్తాడు. జరగాలి జరగాలి జరగాలి. ఏ చేతులు ఇచ్చిపెట్టకు. అరే ఓకే డన్. చేపలు చూడు. చేపలు ఏం చేపలు? రవులే రవులు పడ్డాయి. అరే హాలిడే లేదు హాలిడే. సో లారీ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. మెల్లమెల్లగా పోతున్నాడు లారీ.
వాళ్ళు ఉంది ఎవరికి లేదు అట్లా పెద్ద చేప చేప సో ఫ్రెండ్స్ చూసింది కదా ట్రాక్టర్ వస్తుంది సో ఇంకా టైం 6 అవుతుంది ఈవినింగ్ మెల్లగా వెళ్తున్నాము ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు